కాటమరాయుడు సినిమా మొదలైనప్పటి నుంచి దాని గురించి ఎక్కువ నెగిటివ్ వార్తలు వచ్చాయి. ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం నుంచి దర్శకుడు ఎస్జే సూర్య తప్పుకోవడం, తర్వాత డాలీ రాక కూడా ఏమాత్రం ఎగ్జైట్మెంట్ లేకపోవడంతో సినిమా అనుకున్న సమయానికి సెట్స్ మీదకి వెళ్లకపోవడం, ఇలా ప్రతిదీ ప్రతికూలంగానే కనిపించింది. దీనికి తోడు ఇది తమిళ సినిమా వీరంకు రీమేక్ అన్నా ఆసక్తి మరింత తగ్గింది. ఫస్ట్ లుక్ పోస్టర్ అంటూ పవన్ ప్రైవేట్ ఫోటో ఒకటి పెట్టి లోగో డిజైన్ చేయడం కూడా విమర్శలకు దారితీసింది. అయితే ఈ నెగిటివిటీ అంతా కూడా ఒకే ఒక టీజర్ తో ఎగిరిపోయింది. కాటమరాయుడు టీజర్ ఒక్కసారిగా సినిమా మీద అంచనాలు పెంచుతుంది. అంతకుముందు వరకు కాటమరాయుడు బిజినెస్ కూడా అనుకున్న స్థాయిలో జరగలేదు. కానీ టీజర్ రిలీజ్ అయ్యాక క్రేజీ ఆఫర్లు వచ్చాయి. సర్దార్ గబ్బర్ సింగ్ ప్రభావం ఏమీ లేకుండా మంచి రేట్లకు సినిమాను కొనుక్కుంటున్నారు. ఈ సినిమా బిజినెస్ కూడా 100 కోట్ల మార్కును టచ్ చేస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఎంతో నెగిటివిటీ మధ్య కాటమరాయుడు సినిమానే ఇంత క్రేజ్ సంపాదించుకుంటే ఇక మహేష్ బాబు మురుగదాస్ సినిమాకు ఇంకెంత హైప్ వస్తుందో అన్న చర్చ మొదలైంది టాలీవుడ్ లో. మామూలుగా మహేష్ సినిమా ఏదైనా ఒకటి ఫ్లాప్ అయినా దాని ప్రభావం తర్వాతి సినిమాపై పడదు. మహేష్ అంటేనే సినిమాకు బిజినెస్ లెక్కలు మారిపోతుంటాయి. నేను కూడినే ఆగడు లాంటి డిజాస్టర్ల తర్వాత శ్రీమంతుడు ఏ స్థాయిలో బిజినెస్ చేసింది, ఎంత వసూలు చేసింది తెలిసిందే. ఇప్పుడు బ్రహ్మోత్సవం ఎఫెక్ట్ కూడా మురుగదాస్ సినిమా మీద కూడా ఏమాత్రం పడే ఛాన్సులు కనిపించట్లేదు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటిదాకా ఏ విశేషం బయటికి రాలేదు. నేరుగా టీజర్ లాంచ్ చేయబోతున్నారు. కాంబినేషన్ క్రేజ్ వల్ల ఆల్రెడీ ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా 35 లక్షల భారీ ఖర్చుతో అదిరిపోయి టీజర్ రెడీ అవుతుందన్న వార్తలు వస్తున్నాయి. మురుగదాస్ స్టామినా ఏంటో తెలిసిందే కాబట్టి ఈ టీజర్ ఖచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఆ టీజర్ అంచనాలకు దగ్గరలో ఉండాలి, కానీ ఈ సినిమా బిజినెస్ అనూహ్యమైన స్థాయికి చేరుతుందని భావిస్తున్నారు. తెలుగు, తమిళం రెండింటిలో కలిపి 150 కోట్ల బిజినెస్ చేసినా ఆశ్చర్యం లేదేమో.